హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం సామ్సంగ్ నుంచి ఒక కొత్త రిఫ్రిజిరేటర్ అయితే లాంచ్ చేయడం జరిగింది 2025 మోడల్. అండ్ అలాగే దీని పేరు వచ్చేసి సామ్సంగ్ బీస్పోక్ ఏఐ కంట్రోల్ రిఫ్రిజిరేటర్ అని చెప్పి దీని అయితే పిలుస్తున్నారు. సో ఇది చాలా ఎక్సలెంట్ మోడల్ అని చెప్పుకోవచ్చు. సో కొత్త ఇన్నోవేషన్స్, కొత్త ఫ్యూచర్స్తో చాలా బాగా అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ రిఫ్రిజిరేటర్ అనేది నాకు పర్సనల్గా చాలా ఇంప్రెసివ్ అనిపించింది. చాలా మంచి రిఫ్రిజిరేటర్ కూడా అనిపించింది. చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్, చాలా టెక్నాలజీ చాలా వరకు ఇంప్రూవ్ చేయడం అయితే జరిగింది ఈ రిఫ్రిజిరేటర్లో. సో ఈ టోటల్గా ఈ రిఫ్రిజిరేటర్ స్పెసిఫికేషన్స్ అంతా డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే దీన్ని మోడల్స్ ఎన్ని ఉన్నాయి టోటల్గా మనం డిస్కస్ చేసి మీకు ఒక కన్క్లూజన్ అయితే ఇవ్వబోతున్నాయి వీడియోలో. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ వచ్చేసి ఈ సామ్సంగ్ రిఫ్రిజిరేటర్ అనేది డిజైన్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ చేశారు. సో డిజైన్ అనేది చాలా ఎక్సలెంట్, మీకు చాలా స్లీక్గా గ్లాసీ ఫినిష్తో చాలా ఎక్సలెంట్గా డిజైన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఒక ఇంటీరియర్స్ చేసుకొని కానీ ఈ రిఫ్రిజిరేటర్ పెట్టుకుంటే ఇంటీరియర్స్లోనే కలిసిపోతుంది. అంత స్మార్ట్ డిజైన్ అండ్ అలాగే చాలా ఎలిగెంట్గా ఉంటుంది, చాలా స్మార్ట్ ఉంటుంది. అండ్ అలాగే క్లీన్ డిజైన్, గ్లాసీ ఫినిషింగ్ ఫ్రంట్ మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఓపెనింగ్ అనేది సైడ్ ఓపెనింగ్ అయితే ఇచ్చారు. బ్యాక్ కూడా మీకు క్లీన్ బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. డిజైన్ పరంగా చూసుకుంటే చాలా ఇంప్రెసివ్ అండ్ అలాగే మంచి లుక్స్తో మీకు అయితే రావడం జరుగుతుంది. చాలా క్లాసిక్గా మీకైతే కనిపిస్తూ ఉంటుంది, స్మార్ట్ లుక్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మీకు దీంట్లో వచ్చేసి స్టీల్ ఉంటుంది అండ్ అలాగే గ్లాసీ ఫినిష్ ఉంటుంది. స్టీల్ ఫినిష్ కావాలంటే స్టీల్ తీసుకోవచ్చు, లేదంటే గ్లాసీ ఫినిషింగ్ కావాలంటే గ్లాసీ ఫినిషింగ్ కూడా మీకైతే రెండు ఆప్షన్స్ అయితే మీకైతే చూడడానికి అయితే ఉంటాయి డిజైన్ పరంగా. నెక్స్ట్ వచ్చేసి ఏఐ కంట్రోల్. సో ఏఐ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయితే చేశారు ఈ రిఫ్రిజిరేటర్లో. సో ఇప్పుడు వచ్చేసి సామ్సంగ్ అంటే కొత్త ఇన్నోవేషన్స్, కొత్త మోడల్స్ తీసుకొస్తూ ఉంటుంది. అలానే ఈ మోడల్లో ఏఐ అనేది చాలా కీ రోల్ అయితే ప్లేస్ చేస్తూ ఉంటుంది. సో ఎందుకంటే ఏఐ ఫీచర్స్ చాలా వరకు దీంట్లో అయితే ఇంప్లిమెంట్ చేశారు. సో కొన్ని రోజులు పోతే మనం డైరెక్ట్ ఏఐతోనే మాట్లాడచ్చు, అలా ఉంటుంది. సో టెక్నాలజీ అనేది అంత ఇంప్రూవ్ అయితే చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లోని ఇన్ని ఆప్షన్స్ ఇవ్వడం చాలా వరకు ఇంప్రెసివ్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనం ఏ ఫ్రిడ్జ్ అయినా కానివ్వండి ఎనర్జీ ఎఫిషియన్సీ బిల్లుల గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాం, కరెంట్ బిల్స్ అనేవి. సో దీంట్లో చూసుకుంటే మీకు 10% వరకు ఎనర్జీ సేవింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు స్మార్ట్ థింగ్ యాప్స్తో కనెక్ట్ అవుతుంది. సో యాప్ కంట్రోల్డే, మీకు ఫ్రిడ్జ్ కూడా యాప్ కంట్రోల్లోనే మీకైతే చూడడానికి ఉంటుంది. ఈ యాప్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది, ఎంతసేపు రన్ అవుతుంది మనకు ఫ్రిడ్జ్ అనేది, ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుంది, ఎలా మనం రెగ్యులేట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా యాప్లో మీకైతే చూడడానికి ఉంటుంది. మీరు ఎంత పవర్ కావాలి, ఎంత ఇన్పుట్, ఎంత అవుట్పుట్, ఎంత బిల్లు జనరేట్ అవుతుంది టోటల్గా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఏ కంట్రోల్ ద్వారా మీరు ఎనర్జీ ఎఫిషియన్సీని కంట్రోల్ చేసుకొని మీరు కరెంట్ బిల్ అనేది చాలా వరకు సేవ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆప్షన్ దీంట్లో హోమ్ కేర్ అని చెప్పి ఒక మోడ్ అయితే ఉంటుంది, స్మార్ట్ హోమ్ కేర్ అని చెప్పి. సో దీంట్లో మీకు చాలా ఆప్షన్స్ అయితే మీకైతే కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ డయాగ్నోసిస్ అయితే ఉంటుంది. సో ప్రతిదానికి ఒకవేళ కూలింగ్ రాకపోయినా, ఒకవేళ లో టెంపరేచర్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, సో ఫస్ట్ థింగ్ మీకు ఏ టెక్నీషియన్ రావాల్సిన అవసరం లేదు. మీకు యాప్లోనే మీకు డయాగ్నోసిస్ కొట్టారంటే ఏ ప్రాబ్లం ఉంది, ఎందుకు ఏం ప్రాబ్లం ఉంది టోటల్గా మీకు యాప్లోనే చూపించేసింది. మొత్తం మీకు యాప్లో తెలిసిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఏ కంప్లైంట్ పెట్టాలన్నా కూడా టెక్నీషియన్ ప్రమేయం లేకుండా ఏ కంప్లైంట్ అని చెప్పి మీరు ఈజీగా నోటిఫై చేసుకొని మీరైతే ఈజీగా అయితే పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇంకొక ఆప్షన్ కూడా మీకైతే ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు నార్మల్గా చిన్నపిల్లలు వాళ్ళు ఉంటే డోర్ ఓపెన్లో పెట్టేస్తూ ఉంటారు, చాలామంది మర్చిపోయి అలా డోర్ ఓపెన్లో పెడతా ఉంటారు. డోర్ ఓపెన్లో ఉంటే మీకు ఆబ్వియస్లీ కూలింగ్ అంతా పోయి కరెంట్ బిల్ అనేది కొంచెం ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే డోర్ ఓపెన్లో ఉంటుందో ఆటోమేటిక్గా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే పంపిస్తుంది డోర్ ఓపెన్లో ఉన్నట్టు. ఆటోమేటిక్గా మీరైతే చూసుకొని డోర్ని అయితే క్లోజ్ చేసుకోవచ్చు. ఇది చాలా అడ్వాన్స్డ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు, చాలా మంచి ఫీచర్ కూడా. డోర్ ఓపెన్లో ఉంటే నోటిఫికేషన్ రావడం అనేది ఏ ద్వారానే మీకైతే పనిచేస్తూ ఉంటుంది. ఇది చాలా మంచి ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండ్ అలాగే ఏ కంట్రోల్స్, మీకు కంట్రోల్ ప్యానల్ అనేది ఓల్డ్ మోడల్స్లో ఫ్రంట్ ఫస్ట్ మీకు ఫ్రీజర్ బాక్స్ డోర్ ఉంటుంది కదా, దాని మీద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అనేది ఇన్సైడ్ తీసుకెళ్ళి ఒక టాప్ మీకు కార్నర్లో ఇవ్వడం అయితే జరిగింది. మీకు రైట్ సైడ్ కార్నర్లో స్మార్ట్ కంట్రోల్స్ అన్నీ మీకైతే చూడడానికి ఉంటాయి. ఆప్షన్స్ కానివ్వండి, ఫ్రిడ్జ్ని కంట్రోల్ చేసుకునే ఆప్షన్స్ అన్నీ మీకు సైడ్ కార్నర్లో మీకైతే ప్రొవైడ్ అయితే చేస్తుంటారు. అండ్ అలాగే ఇంకొక ఆప్షన్ దీంట్లో స్మార్ట్ ఫార్వర్డ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే మనకు మొబైల్ ఫోన్కి కానీ మొబైల్స్ కానీ ఎలా అప్డేట్స్ వస్తాయి ఉంటాయి, అలానే మీకు ఫ్రిడ్జ్కి కూడా అప్డేట్స్ అనేటివి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఏమైనా ఫ్యూచర్స్ యాడ్ చేయడం కానివ్వండి, అండ్ అలాగే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేయడం కానివ్వండి, ఇలా అప్డేట్స్ అనేటివి మీ ఫ్రిడ్జ్కి కూడా రెగ్యులర్గా రావడం వల్ల ఎఫిషియన్సీగా పనిచేస్తుంది. అండ్ అలాగే చాలా వరకు లైఫ్ వచ్చేదానికి కూడా ఛాన్స్ అయితే మీకైతే
ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకో ఫీచర్ వచ్చేసి మొబైల్, మీకు ఏదైతే మొబైల్ ఫోన్ నుంచి ఒకవేళ మీరు బయట ఉన్నారనుకోండి, సో బయట ఉండేసి వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా చిల్గా పెట్టాలనుకుంటే, ఒకవేళ కేకే కానీ అలాంటివి ఏమన్నా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి నార్మల్ టెంపరేచర్ పెట్టేసి వెళ్ళిపోయి, ఒకవేళ మీకు హాఫ్ అన్ అవర్లో ఒకవేళ బయట నుంచి వస్తున్నాం చాలా చిల్డ్గా ఉండాలి అది అని చెప్పి అనుకున్న ఒకవేళ బీరే కానివ్వండి, సో ఇలా మన కన్వీనియన్స్ని బట్టి మనం ఏదైనా స్టోర్ చేసుకుంటే, దీంట్లో ఒక మొబైల్ ఫోన్ నుంచి ఒక యాప్ మీకు కంట్రోల్ అయితే ఉంటుంది కదా, దాంట్లో జస్ట్ వాయిస్ ద్వారా మీరు చెప్పారంటే పవర్ మీకు మోడ్ అని చెప్పి, పవర్ ఆన్ మోడ్ అని చెప్పి ఆ మోడ్ ఆన్ చేయడం వల్ల చాలా ఎఫిషియెంట్గా కూలింగ్ కానివ్వండి, కూలింగ్ మనకు ఏసీస్లో చూసుకుంటే పవర్ చిల్ అని చెప్పి ఇలా ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో కూడా మీకు పవర్ చిల్ అనే మోడ్ అయితే ఉంటుంది. సో మనం యాప్లో అయితే ఆన్ చేసుకోవచ్చు దాన్ని, ఇంకా ఎఫిషియెంట్గా కూలింగ్ అనేది ఎక్కువ మీకు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది దీని ద్వారా. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 5-in-1 కన్వర్టబుల్ మోడ్స్ అయితే యూజ్ చేశారు. సో ఇది చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో 5 డిఫరెంట్ మోడ్స్ అయితే మీకు అయితే చూడడానికి అయితే ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి హోమ్ అలోన్ అని చెప్పి ఒక మోడ్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఏం జరుగుతుందంటే మీకు ఫ్రీజర్ అనేది ఆన్ అవుతుంది, సో ఫ్రిడ్జ్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఫ్రిడ్జ్ ఆఫ్ అయిపోవడం వల్ల కింద ఏమన్నా ఉన్నా ఫ్రిడ్జ్ అనేది ఆఫ్లో ఉంటుంది, ఫ్రీజర్లోనే మీకు ఉండేటివి మాత్రమే చిల్లుగా ఉంటాయి, మిగతావన్నీ మీకైతే ఆఫ్ అయిపోతాయి. అండ్ అలాగే సీజనల్లీ మీకైతే చూడడానికి అయితే ఉంటుంది. దీంట్లో చూసుకుంటే ఫ్రిడ్జ్ అనేది ఆన్లో ఉంటుంది, ఫ్రీజర్ అనేది ఆఫ్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రీజర్ అవసరం లేదనుకోండి, అప్పుడు సీజన్లో మోడ్స్లో పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా ఫ్రిడ్జ్ అనేది ఆన్లో ఉండి ఫ్రీజర్ అనేది ఆఫ్ అయిపోతుంది. అండ్ అలాగే ఒకేషనల్ మోడ్ అయితే మీకైతే చూడడానికి ఉంటుంది. సో దీంట్లో చూసుకుంటే మీకు ఫ్రిడ్జ్ అనేది ఆఫ్లో ఉంటుంది, ఫ్రీజర్ అనేది ఆన్లో ఉంటుంది. ఒకేషనల్ మోడ్ ఎప్పుడన్నా మనం బయట వెళ్ళిపోయాం అనుకోండి, సో ఫ్రీజర్లో పెట్టేసి వెళ్ళిపోయామంటే చాలా బ్యాక్టీరియల్ కానీ ఇలాంటివి లేకుండా చాలా ఫ్రెష్గా మీకైతే ఫ్రీజర్ అనేది ఆన్లో పెట్టుకొని కంటిన్యూస్గా మీకైతే వర్కింగ్ కండిషన్లో మీకైతే చూడడానికి ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా పవర్ బిల్ కూడా చాలా వరకు రెడ్యూస్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఫ్రిడ్జ్. సో దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు ఈ ఆప్షన్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే, ఫ్రీజర్ లేకుండా టోటల్ స్పేస్ని మనం ఫ్రిడ్జ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఆటోమేటిక్గా తెలుసు కదా, ఫ్రిడ్జ్లో పెట్టేవన్నీ మనం ఫ్రీజర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లాగా ఎక్స్ట్రా స్టోరేజ్తో పెంచుకొని ఈ మోడ్ని యూజ్ చేసుకొని మొత్తం ఫ్రిడ్జ్ లాగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే నార్మల్ మోడ్, మనకు ఫ్రీజర్గా బంద్ చేస్తుంది, ఫ్రిడ్జ్గా బంద్ చేస్తుంది. ఇది నార్మల్ మోడ్ మీకైతే కంటిన్యూస్గా రన్ అయ్యే మోడ్. సో ఇది ఓవరాల్గా 5-in-1 కన్వర్టబుల్ అంటే చాలా మంచి ఆప్షన్స్, చాలా మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా ఎక్సలెంట్ ఇంప్రెషన్ అని చెప్పు. నెక్స్ట్ అండ్ అలాగే నాకు నచ్చిన ఫీచర్, నాకు చాలా ఇంప్రెసివ్ అయిన ఫీచర్ ఇది. సో ట్విన్ కూలింగ్ అని చెప్పి తీసుకురావడం అయితే జరిగింది వీళ్ళు. సో దీంట్లో ఏంటంటే నార్మల్ ఫ్రిడ్జెస్ ఏంటంటే ఒక ఎవాపరేటర్ పెట్టేసి టాప్ మీకు ఫ్రీజర్ బాక్స్లో దాన్ని ఎయిర్ సర్క్యులేషన్ కిందకు కూడా కూలింగ్ వచ్చేటట్టు అయితే చేస్తారు. సో దీంట్లో అలా లేకుండా సో మీకు ఎవాపరేటర్స్ అనేవి ఫ్రీజర్లో ఉంటాయి, అండ్ అలాగే ఫ్రిడ్జ్లో కూడా మీకు అయితే చూడడానికి అయితే ఉంటాయి. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే చాలా ఎఫెక్టివ్గా కూలింగ్ అనేది ఉంటుంది, మీకు ఎయిర్ సర్క్యులేషన్ కానీ మీకు చాలా ఎక్సలెంట్ కూలింగ్ అయితే మీకు అయితే ఆఫర్ చేస్తుంది. 2 ఎవాపరేటర్స్ ఉండడం వల్ల ఒకే కంప్రెసర్కి 2 ఎవాపరేటర్స్ ఫిక్స్ చేయడం అనేది చాలా ఇంప్రెసివ్, కొత్త ఇన్నోవేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో రానున్న ఫ్రిడ్జెస్, డబుల్ డోర్ ఫ్రిడ్జెస్ అన్నింటిలో మీకు ఈ ట్విన్ కూలింగ్ అనే టెక్నాలజీ తీసుకొచ్చేదానికి చాలా వరకు ఆస్కారాలు అయితే ఉంటాయి. సో ఎందుకంటే చాలా మందికి ఓల్డ్ ఫ్రిడ్జెస్లో ఏం జరుగుతుందంటే ఫ్రీజర్ అనేది కూలింగ్ వస్తూ ఉంటుంది, కింద అనేది ఆన్లో ఉండదు, సో ఫ్రిడ్జ్ అనేది కూలింగ్ రాదు. ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా దానికి సపరేట్ ఎవాపరేటర్స్ పెట్టేసి దాని కూలింగ్ దానికి ఉంటుంది, దీని కూలింగ్ దీనికైతే ఉంటుంది. మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు, చాలా ఇంప్రెసివ్. ఫ్యాన్స్ కూడా డ్యూయల్ ఫ్యాన్స్, దాంట్లో ఫ్యాన్ దానికి ఉంటుంది, దీంట్లో ఫ్యాన్ దీనికైతే మీకైతే చూడడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ అండ్ అలాగే చాలా ఫ్రిడ్జెస్లో బ్యాడ్ స్మెల్ కానీ బ్యాక్టీరియల్ స్మెల్ అనేది చాలా వరకు వస్తూ ఉంటుంది. దీంట్లో ఏం చేశారంటే మీకు ఇంటేక్ ఎయిర్ ఫిల్టర్ అనేది యూజ్ చేశారు, యాక్టివ్ ఫ్రెష్ ఫిల్టర్ అని చెప్పి ప్లస్ అని చెప్పి యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే గుడ్ స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ రాకుండా మీకైతే చాలా వరకు కంట్రోల్ చేస్తుందనే చెప్పుకోవచ్చు. సో ఇవి ఓవరాల్గా చాలా మంచి ఫీచర్స్ తీసుకురావడం అయితే జరిగింది ఈ ఇయర్ మోడల్లో, ఒక మంచి ఇన్నోవేషన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్స్ తీసుకురావాలని ఖచ్చితంగా నేనైతే ఆశిస్తున్నా. సో ఎల్జీ కంటే దీంట్లో చాలా ఫీచర్స్ అయినట్టు ఈ ఇయర్ అయితే తీసుకొచ్చారు, చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు సామ్సంగ్ నుంచి. అండ్ అలాగే దీంట్లో మీకు ఆబ్వియస్గా మీకు 20 years మోటార్ కంప్రెసర్ వారంటీ అయితే రావడం జరుగుతుంది. సో 20 years మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, జనరల్ మీకు మెయింటెనెన్స్ లేకుండా కూడా 20 years నడుస్తుంది కాబట్టి ఎక్సలెంట్ ఆప్షన్. 20 years వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కంప్రెసర్ నుంచి వాళ్ళే చూసుకుంటారు. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకో సామ్సంగ్ నుంచి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 2025 మోడల్ బీస్పోక్ సామ్సంగ్ రిఫ్రిజిరేటర్ గురించి అయితే. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తున్నట్టు. బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.